అంటే ఆ సిచ్యుయేషన్ ఎలా చెప్తారంటే, స్వామి యు షో లవ్, నువ్వు ప్రేమ కురిపించమంటే వాళ్ళిద్దరేమో నరరూప రాక్షసులాగా ఉంటారు విమానంలో. అవునవును. ప్రేమ స్వామి ఏమో కురిపిస్తాను. యు షో అంటే చివరికి లవ్. ఏమైతుందంటే ఒక సిచ్యుయేషన్ లో వాడు నోటితో పిస్టల్ బట్టి చేతికి గాయం అవుతుంది, రక్తం అవుతుంది, ఇప్పుడు నోట్లో పిస్టల్, ఇప్పుడు పిస్టల్ ఉంటేనే భయపడతారు, పిస్టల్ లేకపోతే వాడు అందరు కలిపి నెత్తి మీద గుడ్డేసి పట్టుకుంటారు. ఆ? అవును. సో పిస్టల్ వదలలేడు, చెయ్యి అంత రక్తసిక్తం అవుతోంది, కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అప్పుడు ఎవడు ముందు సాహసం చేయదు, ఈ స్త్రీమూర్తి వెళ్ళి వాడి చేతికి కట్టుకడుతుంది హెల్ప్ సార్. హెల్ప్ చేస్తాను. అప్పుడు అవకాశం. వాడి కళ్ళలో నిప్పులు బదులు కాస్త, కైండ్నెస్. యా దట్స్ వై ఇక మీరు అందరు దిగిపోండి. మరి అప్పుడు ఏమనుకున్నాడో ఏమో వాడి మనసులో మనకు తెలియదు కానీ, అన్ఈవెన్ ప్లేస్ లో వాళ్ళు ల్యాండ్ కావడానికి పర్మిషన్ ఇవ్వరు కూడా ఆ విమానానికి. అవును అవును. సో చివరికి ఇక బై ఫోర్స్ ఏం చేస్తారంటే, దూరంగా దాన్ని ల్యాండ్ చేయించేసి ఇక కిటికీ తెరిచి ఈ కిటికీలోంచి మీ అంతా దూకమంటాడు. అవును. దట్ ఈస్ సిచ్యుయేషన్. రీసెంట్లీ మేము ఒక 10 రోజుల క్రితము పునశ్చరణ చేసుకున్నాం సార్, సత్యం శివసుందరం 6వ వాల్యూమ్ లో. అది ఓకే. అంటే ఆ పేరు ఆవిడ పేరు నాకు నాకు గుర్తులేదు. కూడా మేము మొన్ననే చదువుకున్న పేరు, చాలా పేర్లు గుర్తులేవు. సిచ్యువేషన్ అయితే మీరు అనగానే నాకు మైండ్ లో గుర్తు పైకి ఒక్కోసారి చూడటానికి ఎట్లా ఉంటుంది, కథ కనుక అనాలిసిస్ చేస్తే ఇంత మేలు చేసిన ఆవిడకి పాపం కాలు చేయి పెరగటం ఏంటి అనిపిస్తుంది. అవునవును. స్వామి చేసిన లీల మనకి అందులో ఉన్న అమృతత్వం మనం చూడగలగాలి, కరెక్ట్ గా అర్థం చేసుకోగలగాలని ఆ ఉద్దేశంతో చెప్పాను అది ఇక్కడ. ఓకే సార్, మాట్లాడండి, ఎవరు మాట్లాడాలో కూడా. ప్రకాష్ రావు గారు, సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. బ్రహ్మశ్రీ శాస్త్రి గారికి, గురువు గారి దంపతులైనటువంటి ఎల్లదన్ గారి దంపతులకు పాదాభివందనం చేసుకుంటూ, ముందుగా గురువు గారి చెప్పినటువంటి సంఘటన గురించి చూశాక ఒక నిమిషం దాని గురించి మాట్లాడాలి. నిమిష్ పాండ్యా గారి ఎక్స్ప్రెషన్ మన గురువు గారి మీద పడినటువంటి విధానానికి మన గురువు గారి కృషి ఎంత ఉన్నదో మన దగ్గర నాకైతే మాటలు సరిపోవు. ఎంత కృషి ఉంటే ఆ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి అంత గుర్తింపు పొందారు అంటే మనకి ఒక ఆనంద బాష్పాలో ఒక ఉద్వేగం, అదంతా కూడా గుర్తింపు మనల్ని గుర్తించినట్టు అనిపిస్తుంది నాకు. ఆయన మనల్ని గుర్తించినట్టు అనిపిస్తుంది నాకు. దానికి దానికి ఎంత కృషి ఉంది, నిద్రలు ఎంత పోయారు, ఎంత నిద్రలేని రోజులు గడిపారు, ఎంతమందిని ప్రేమగా మరి ఒక తాటిని లాక్కొచ్చి రావడం అంటే మరి స్వామి మీలో ఉండబట్టి ఇలా జరిగింది. ఆ సంఘటన అంతా కూడా మా అందరికీ కూడా ఆనందం. నిజంగా మీరు దాన్ని ప్రస్తావించడం అనేది మాకు మధురమైనటువంటి అనుభవాన్ని పంచారు సాయిరామ్. మేము అక్కడ మద్రాసులో ఉన్నంత దాన్ని చూచినంత ఆనందాన్ని మాకు పంచారు ఆ సంభాషణ. చాలా కృతజ్ఞులు అండి. సాంగత్యం వల్లనే, ఈ ఏఎస్బి సాంగత్యం వల్లనే ఒక నోరు తెరిచి ఒక మాట్లాడటం అనేది, ఒక ఆధ్యాత్మిక మార్గంలో మాట్లాడటానికి మాటలు తెప్పించి నేర్పించినటువంటి గురువు గారు అన్నమాట. లేకపోతే ఇక్కడ బ్రహ్మర్షి శాస్త్రి గారు చెప్పిన దాని మీద మళ్ళీ మనం ఒక మాట మాట్లాడటం అంటే అది అర్హత లేనటువంటి అర్హతని పొందినట్లే అనిపిస్తుంది నాకు. కనుక ఈరోజు జరిపిన దాంట్లో ముఖ్యంగా అంతా కూడా ఆచరణీయమైనటువంటిదే, అందరికీ సంబంధించినటువంటిదే. ప్రతి జీవికి కూడా కాలము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి జన్మ కర్మ కాల అనుసంధానాల గురించి ఈ స్వాయుధాయచ సుధన్వనేచ అనే మంత్రంలో విపులంగా చెప్పారండి. శివ విష్ణు అభేద భావాన్ని అర్థం చేసుకోవడమే మనం చేయవలసినటువంటి చేరవలసినటువంటి అంత్యస్థితి.
కర్మఫలంగా గింజ చెట్టు ఒకటే ఎలాగో మనం కూడా పరమాత్ముడు నుంచి వచ్చిన మనము పరమాత్మ వలనే ఉండాలి. అయితే కాల ప్రభావం వల్ల, సాంగత్య ప్రభావం వల్ల, లేదా కర్మ ఫలాల ప్రభావం వల్ల ఈ రెండు వర్గాలకి లోనైపోయి మన యొక్క ఆత్మని మరుగుపరుచుకున్నాం కనుక మరుగు పడిపోతోంది. అది కూడా మాయే, భగవంతుని యొక్క మాయే. మనకి ఆ మాయ వల్ల అంతా రెండుగా కనిపించి సుఖదుఖాలుగా అనిపించేటట్లుగా కూడా అది భగవంతుని యొక్క మాయ వల్ల జరిగేది. ఒక ఆట అన్నారు భగవంతుడికి. ఈ ఆటలో మనం గెలుపొందాలి అంటే భగవంతుణ్ణి చేయి పుచ్చుకుని శరణాగతి భావంతో మనం గనక జీవితాన్ని గడిపితే మాయను జయించవచ్చు, దాటవచ్చు అని చెప్పారు. స్వప్నములో మనం ఆనందిస్తాము, దుఃఖిస్తాం. అదే మాదిరిగా అది స్వల్పకాలిక స్వప్నములో మనం ఎలా ఉంటున్నామో ఇది దీర్ఘకాలిక స్వప్నము మన జీవితము అనేటువంటి ఎరుకని గనక మనం జ్ఞానంతో పొందినట్లయితే ఆ ద్వంద్వ ఫలితాలు మన మీద కొంత తక్కువ ఫలితాన్ని చూపిస్తాయి, ధైర్యాన్ని అందజేస్తాయి. ఈ త్రిశూలమైన చక్రమైన ఈ రెండు కూడా ఈ మన సత్సంగాల్లో ఈ రెండు ఆయుధాలు మనకి ఒకే ఆయుధం చేసి మనకి అందిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. సెంటర్ పాయింట్ అంతా కూడా భగవంతుడే. ఆ భగవంతుడి నుంచి వ్యాపించినటువంటి ఆ వృత్తంలోనే మనం ఉన్నాం గనక మన సెంటర్ పాయింట్ భగవంతుడే అనేటువంటిది గుర్తించుకొని శివ విష్ణు తత్వాన్ని సదాశివ తత్వము అంటే నిత్యానంద తత్వము, పరమాత్మ, పరబ్రహ్మ, అదే అహం బ్రహ్మాస్మగా గమనించండి అని ఆ ఏకత్వాన్ని వచ్చే వరకు కూడా. ఏకత్వం రావడం అంటే మనకి అంత తేలిగ్గా ఎక్కడి నుంచి వస్తుంది? స్వామి చెప్పినట్లుగా ఆ దివ్యాత్మ స్వరూపులారా, నన్ను ఒక్కడనే దివ్యాత్మ స్వరూపుడు అనలేదుగా, అందరినీ దివ్యాత్మ స్వరూపులుగా అన్నారుగా స్వామి. కాబట్టి మన పక్కన ఉన్న వాళ్ళు కూడా స్వామి స్వరూపులే, మనకు ఎదురయ్యే వాళ్ళందరూ కూడా స్వామి స్వరూపులే అనుకునేటువంటి సాధన చేసి ఆ సాధన యొక్క ఫలితాన్ని పొందినప్పుడు మనకి చేరవలసింది చేరుతాము. ఆ ఏకత్వమే చేరవలసినటువంటిది. అది చేరటానికే సమిష్టి సాధన కొరకే సమితులు ఏర్పాటయ్యాయి అన్నారు, చేశారు స్వామి. గుణాల పరంగా దారి తప్పకుండేందుకు గాను త్రిగుణాల వల్ల మనం గుణాతీత స్థితిని సాధించాలంటే సమిష్టిగా వ్యష్టి కర్మలు చేసుకుంటూ సమిష్టిగా కర్మలు చేసుకుంటూ ఉంటే కర్మలు తప్పదు కనుక ఆ కర్మను దైవ కర్మగా, అతి ముఖ్యమైనటువంటి మాట మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, దైవ కర్మగా గనక మనం ప్రతి కర్మను తలచి చేసినట్లయితే మనలో ఈ ద్వంద్వాల వల్ల వచ్చేటువంటి భయభ్రాంతులు కొంత తొలగుతాయి. కర్మఫలం మానాలి, కర్మఫలం కోరటం మానాలి, చేసే విధానాల్లో జాగ్రత్త వహించాలి. ఏ కర్మ చేసేటప్పుడైనా కూడా జాగ్రత్త వహించి చేయాలి. ఆ ఫలితం మనకు కానీ ఇతరులకు కానీ ఏమైనా చెడుని కలిగిస్తుందా అనేటువంటి జాగ్రత్త వహించాలి అన్నారు. తర్వాత ఇంకొక అద్భుతమైన ఇదేంటంటే స్క్రూ డ్రైవర్, ఆ స్క్రూ డ్రైవరు ఒక స్క్రూని బిగిస్తుంది. అయితే ఆ బిగించింది స్క్రూ డ్రైవర్ కాదు, దాన్ని స్క్రూ తిప్పేవాడు ఒకడున్నాడు. కాబట్టి మన ప్రతి పనిని కూడా చేయించేవాడు భగవంతుడే. భగవంతుడు మనల్ని పని చేయించుతున్నాడు కాబట్టి భగవత్ తత్వంతో కూడిన పనులే మనం చేయాలి, అంతేగాని మనం ఏమీ చేయలేము. ఇందాక కూడా ఆ విమాన ప్రమాదంలో స్వామి నా వల్ల కావట్లేదు, నువ్వే నాలో ప్రవేశించి ఆ పని చేయమంటే మరి వాడికి ఆ చేతికి గుడ్డ కట్టేటువంటి పని చేసింది ఆమె రూపంలో స్వామి చేయబట్టి మరి ఆ విమానంలో ఉన్న వాళ్ళంతా కూడా రక్షింపబడ్డట్టు మనకి తెలుస్తుంది. కనుక మనం పరమాత్మనకు పనిముట్టుగా ఉన్నట్లయితే మనకు లభించినటువంటి కాలము, మనకు దొరికినటువంటి ఈ మానవ జన్మ, ఈ రెండు కూడా కర్మలు మంచివి చేసుకున్నప్పుడు మనం చేరవలసిన చోటుకు చేరుతాము. రాముడు చేసిన కర్మలు అన్నాడు. రాముడు
అయోధ్య రాజు అయినా సంతోషించేవాడే, మరి అరణ్యానికి రాజైనా సంతోషించాడు. అరణ్యాలు తిరగడానికి కూడా ఆయన ద్వంద్వం, అభిమానం, దాన్ని ద్వంద్వంగా తీసుకోలేదు. ఆ రాజ్యం వస్తే అంత ఆనందించేవాడో, మరి తండ్రి యొక్క మాట విని అరణ్యానికి వెళ్ళటం కూడా అంతే బాధ్యతగా స్వీకరించాడు అనేది మనకు వచ్చినటువంటి మన పరిస్థితులు. అక్కడ రామునికి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కూడా పరిస్థితులు వస్తున్నాయి. అయితే వాటిని అధిగమించడానికే స్వామి చేయి పట్టుకొని శరణాగతితోటి మనం ప్రయాణం చేయాలి. అందులోనూ పాజిటివ్ దృష్టితో, మనకు కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని పాజిటివ్ దృష్టితో చూసేటువంటి పరిస్థితులు. విపత్కర పరిస్థితుల్లో ఆ బాల వికాస్ విద్యార్థి ఎలా ప్రవర్తించాడో, అక్కడ శరీరం కన్నా మనస్సు ప్రదానం చేసుకుని కాంటిబట్టి పరిస్థితుల్లో కూడా మన మనస్సులో దుష్టభావాన్ని చేరకుండా, చేరే పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దాన్ని చేర్చుకోకుండా మనస్సుని భగవంతునిపై నిలిపినట్లయితే అటువంటి విపత్కర పరిస్థితుల నుంచి మనం బయటపడగలము. అలాగే కష్ట సుఖాలు వచ్చిపోయే మేఘాలని మనం చెప్పుకుంటూనే ఉంటాం. అయితే చెప్పుకోవడమే కాదు, దాన్ని మనం గనక జీర్ణం చేసుకున్నట్లయితే భయభ్రాంతుల నుంచి బయటపడతాము. అందుకే కాల సద్వినియోగంతో కర్మను కంట్రోల్ చేసుకోవటం అనగా కష్టకాలంలో భగవంతునిపై దృష్టి సడలకుండా. సాధారణంగా కష్టం రాగానే అయ్యో ఈ కష్టం పెట్టావే అనుకుంటాం, కానీ అటువంటి కాలంలో కూడా మనం సంశయాత్మకులు కాకుండా మన యొక్క దృఢ సంకల్పాన్ని, భగవంతునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని అతి దృఢంగా ఉంచుకుంటే ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల నుంచి భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. నాకు టైం లేదు అనేటువంటి పదం సరైనది కాదు అని స్వామి నిరూపించి చూపించారు. మరి ఆ అవతారాల్లో వారు కృష్ణావతారంలో చేయవలసినటువంటి పనులన్నీ చేశారు, అట్లాగే రామావతారంలోనూ చేశారు. స్వామి ఏమో మరికొంతకాలం, మరొక 500 సంవత్సరాల వరకు సరిపడా కార్యక్రమాన్ని ఆయన చేసి మన చేతికి అందించి స్వామి అవతారాన్ని చాలించారు. కనుక ఈ మంత్రం అంతా కూడా కాల సద్వినియోగం మీద జరిగింది. కాలరూపుడే అవతారం పొంది కాలాన్ని ఎలా సద్వినియోగం చేయాలో ఆచరించి చూపించినటువంటి అవతారం సత్యసాయి అవతారం. కాలమే ఆయన అవతారం పొందాడు, అవతారం తీసుకున్నాడు. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, తనని ఎలా చేరాలో ఆయన చేసి చూపించారు మనకి. ఈ విషయాన్ని కూడా ఇందులో శాస్త్రి గారు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి జరుగుతున్న సంఘటనలు మనల్ని సందేహాల్లో పడకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడవలసింది అని చెప్పని ఇందులో చెప్పారు. ఇక్కడ చూడటం, పశ్యతి, పశు, పాశ, పశుపతి, ఈ 4 పదాలు చెప్పారు. చూడటం అనేది పశు లక్షణాలతో ఉన్నాం, దానివల్ల పాశంలో బంధించబడతాం. ఈ చూడటం అనేటువంటి దృష్టిని గనక మనం సరి చేసుకున్నప్పుడు, సుదృష్టి అయినట్లయితే పశుపతిని మనం చేరుకోగలుగుతాము. పాశము నుంచి దూరం అవ్వాలంటే చూసేటువంటి విధానాన్ని కనుక మనం మార్చుకున్నట్లయితే, అంటే మన చూపులన్నీ మంచి చూపులుగా, ఆలోచనలన్నీ మంచి ఆలోచనలుగా ఉన్నప్పుడు పశుపతిని మనం చేరగలుగుతాము అని ఈ 4 పదాలు కూడా పరిచయం చేశారు చక్కగా. పశ్యతి, పశు, పాశ, పశుపతి. ఈ 4 మొత్తం అంతా కూడా మన జీవితంలో అనుభవించవలసినవన్నీ కూడా ఈ 4 పదాల్లో శాస్త్రి గారు మనకి పరిచయం చేశారు. కొద్దిగా మాత్రమే చెప్పగలిగాను. అందరికీ సాయిరామ్ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారు. కరెక్ట్, యు ఆర్ రైట్. అంతే ఉద్దేశం. అసలు సుదర్శనం అంటేనే అది. ఎవరైతే సుదర్శనం, ఒకే కంటితో ఏకాగ్రతలు ఎవరైతే సుదర్శనం చేసుకున్నారో వాళ్ళంతా ఆ స్థితి పొందుతారనేదే భావన. కరెక్ట్ అన్నమాట. అదే సుదర్శనం, అదే సుదర్శన చక్రం. సాయిరామ్ అండి. నేను అనుకోవడం, ఆ వృద్ధ దంపతులు వైజాగ్ ఇన్సిడెంట్ లో వాళ్ళ పేర్లు గోల్డ్ స్టీన్, మిస్టర్ అండ్ మిసెస్ గోల్డ్ స్టీన్. ఏమై కరెక్ట్? గోల్డ్ స్టీన్. ఓకే ఓకే, నోట్ చేసుకుంటాను. గోల్డ్ స్టీన్. ఓకే, యు ఆర్ రైట్. యా.
పేరు మర్చిపోయినా నేను. ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను. సాయిరాం. ఆ సాయిరాం. తర్వాత మీరు చెప్పిన విషయాలు రెండు, ఇప్పుడు సూర్యప్రకాశరావు చాలా అద్భుతంగా వివరించారు, రివ్యూ చేశారు. ఇక్కడ ఒక వేదం అనేది ఒక నిఘంటువు, చాలా అవును. అద్భుతమైన కంపారిజన్ అండి. నిఘంటువులో మనకి ఏ పదం కావాలంటే దానికి అర్థం దొరుకుతుంది. అదే విధంగా జీవితము అనేటువంటి సమస్యకి అర్థం పరమార్థం కావాలంటే వేదం ఒక పెద్ద నిఘంటువు. చాలా అద్భుతంగా ఉందండి కంపారిజన్. తర్వాత 5 నెలల గురించి చెప్పారు. ఆషాఢం, గురుపౌర్ణమి, భాద్రపదం, భద్రం. ఈ భద్రంగా ఉండాలి, అడ్డంకులు తొలగించుకోవడానికి వినాయక చవితి ముందు వస్తుంది అని అనిపిస్తుంది. ఉద్దేశం మహాలయ పక్షం, పితృదేవతలు. గతంలో మీరు ఒక పర్యాయం చెప్పినట్టు నా జ్ఞాపకం, దేవతలు త్రూ పితృదేవతల ద్వారా మనకి ఆశీస్సులు అందిస్తారని చెప్పినట్లు జ్ఞాపకం అండి. అంటే దేవతలు కూడా పితృదేవతలను ఆరాధిస్తారు, ఆరాధిస్తారని కూడా తెలియదు. దేవతలు కూడా ఆరాధిస్తారు. ఇంద్రుడికి కూడా పితృదేవతలు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పితృదేవతలు ఉన్నారు. కాబట్టి పితృదేవత ఆరాధన అనేది మానవులకే కాదు దేవతలకు కూడా అది శిరోధార్యము. శిరోధార్యం. ఈ మహాలయ పక్షంలో తప్పకుండా మనం పితృదేవతలను ఆరాధించుకోవాలి, వాళ్ళు తలుచుకోవాలి, వాళ్ళ పేరుని ఏదైనా దాన ధర్మాలు చేయొచ్చు అనేటువంటి చేయాలి. ఏది చేతైతే అది అంటే మనస్ఫూర్తిగా తెలుసు. భావప్రియో భగవాన్, భావప్రియో పితృదేవత, భావప్రియో దేవత. దేవత అంటేనే క్రీడా స్వరూపం, ఆనంద స్వరూపం. దేవనం అంటే ఆట, క్రీడ ఆనంద స్వరూపాలనే దేవతలు, దైవం అనే మాటతో మనం వాడు. జ్యోతి స్వరూపాలు, ఆనంద స్వరూపాలు, ఆ రూపంలో ఉన్న పితృదేవతలు అని అర్థం. సాయనండి. తర్వాత మా స్వామివారి మహావీర్ నిష్కరణ గురించి చాలా అద్భుతంగా, అందులోని అంతరార్థం చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎవరికైనా ఏదైనా సందేహాలన్నా కానీ అవి తీరిపోతాయండి మీరు చెప్పినటువంటి ఆ మహావీర్ నిష్కరణ అంతరార్థాన్ని. సో చాలా చక్కగా వివరించిన మీకు ధన్యవాదాలండి. సాయిరాండి. మా గురువు గారికి ధన్యవాదాలు. సాయిరాం. సాయిరాం. ఎనీ క్వశ్చన్స్ ఆల్సో కెన్ ఆస్క్ దట్. సాయిరాం శాస్త్రి గారు, ఈ రోజు చెప్పిందంతా ఇగో సోదరి సరస్వతి గారు, ఇది తర్వాత మన ఎల్ఎస్ గారు బాగా చెప్పారు. అందువల్ల దాని గురించి చెప్పడానికి అద్భుతంగా ఉంది. కానీ గురువుగారు ఈరోజు ఆయన పొందిన అత్యద్భుతమైన ఆనందం అతను పొందడం కాకుండా అది మనకు పంచడంలో అతను ఎంత ఆనందపడ్డారో మనందరం కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం, అనుభవించాం. నిమేష్ పాండే గారు లాంటి వాళ్ళు సామాన్యులు కారు, స్వామికి అంకితమైన ఒక మహాధన్యజీవి. అతను గురువుగారికి అంత గొప్ప అభిప్రాయం కలిగి, గురువుగారి మీద అంత అభిప్రాయం కలిగి అటువంటి బోధన ఆయనకి చేశారంటే, ఆదేశించారంటే గురువుగారి శక్తి ఆయన గ్రహించారు. అందులోని మన అందరూ ఎలాంటి సభ్యులు కూడా అందులో ఇండైరెక్ట్గా అందరికీ ఆయనకి అందులో తెలుస్తుంది. అందువల్ల తన శ్వాస ఉన్నంత వరకు సత్సాయితో అతను ఎలా అయితే ఉన్నారో అదే నువ్వు అహం సత్యబోధలో నీ శ్వాస ఉన్నంత వరకు ఉండాలి అని చెప్పాడు. హలో బ్రదర్. అమ్మా బ్రదర్ కోటేశ్వరరావు narrated this as a spiritual laboratory. హాయ్ సార్. ఈ చెక్ ఇన్ ద యూట్యూబ్ ఈ పదము వాడింది ఆయన. he described అంటే నేను బుధాలు నేను ఐఎమ్ నాట్ ప్రైజింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ నాట్ ప్రైజింగ్ యూ. వాట్ హీ యూజ్ ద టర్మ్ ఈస్ దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ లాబొరేటరీ అని పదం వాడారు సార్ ఆయన కోటేశ్వరరావు. అది గొప్ప విశేషం కదా గురుగారు. ఎంతటి గ్రాహ్య శక్తి ఉందో మీలో ఆయన గ్రహించారు, అది ఎలాగ నడిపిస్తున్నారో ఆయన అర్థం చేసుకోగలిశారు. ఇది చాలా బృహత్తరమైన బాధ్యతమని కూడా ఆయన తెలుసుకోగలిశారు. ఈ హంసత్య బోధక సభ్యులందరికీ ఉండాలన్నది కూడా ఇలాంటి బాధ్యత ఉండాలన్నది నా కోరిక. ఎందుకంటే మనం ఏంటంటే గడ్డిపోరుగా శక్తివంతం ఇంత కాదు, ఇంత గురువు గారు మనందరినీ కలుపుకొని ఇంత మీద తీసుకొస్తున్నారంటే ఇలాంటిదే సత్యసాయి సంస్థలో, సేవా సంస్థలో ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు. అలాగా నేను నా ఊపిరినంత వరకు ఈ అహం సత్యబోధకులు ఉంటాను, ప్రమాణ స్వీకారం కూడా ప్రతి సంవత్సరం పెట్టుండాలి. ఎందుకంటే ఇంతమంది భక్తులు, అంతమంది సదుపాయాలను పొందుతున్నాం, అంతమంది విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, అంతమంది మీ ద్వారా అందరినీ అన్ని ఫలితాలు పొందుతున్నాం. అందువల్ల మీకు మేము ఏమిటి అర్పించుకోలేము. మా శక్తి మీతో, మా తాలూకా దీని మీద మీకు శక్తి వచ్చింది, మీ శక్తి మాకు వస్తున్నది. ఈ అభినాభావ సంబంధం ఎప్పటికీ ఉండాలి.
జరగాలని, ఈ భక్తులందరూ ఇది గ్రహించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి చెడ్లు చిన్న పెద్ద అన్ని రకాలైన మనకి 5 రకరకాలైన వస్తాయి. మనం ఎన్ని రకాలైన మాయల్లో పడుతుంటున్నాం, ఏది చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు కూడా ఏమ చచ్చిపోక ఏ సభ్యుడు ఈ రోజు వరకు ఉన్నంత ఏ సభ్యుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవకూడదు అనేది నా బాధ్యత. ఇటువంటి బృహత్తరమైన బాధ్యత గురువు గారి మీద పెట్టారు కాబట్టి ఆ బాధ్యత ఆయన సంతృప్తి కలిగించేలాగా మనం ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. అందరి తరఫున అందరూ దీన్ని ఆమోదిస్తారని నేను భావిస్తున్నాను. గురువు గారు మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకు వ్యక్తిగతంగా నాకు కలిగిన అనుభూతి అది. సాయిరామ్ అండి, సాయిరామ్. శాస్త్రి గారి పార్థసారథి గారి వాళ్ళు అంటే సామాన్యులు కారు. ఇదే టీం ఎంతవరకు ఎంత ఉంటారు, ప్రత్యామ్నాయం జరుగుతుంది. ఎవరో వస్తారు, మనమే శాశ్వతం కాదు. మంచి వాళ్ళు వచ్చేస్తుంటుంటే ఇంతకంటే గొప్ప వాళ్ళు కూడా రావచ్చు, కానీ మనం మాత్రం చెదిరిపోకుండా ఉండాలి. ఇది నా కోరిక. సాయిరామ్, సాయిరామ్. వనసింహ న్యాయం అంటాం దాన్ని. అంటే వనం మూలంగా సింహానికి, సింహం మూలంగా వనానికి మ్యూచువల్ ప్రొటెక్షన్. అడవిలో సింహం ఉన్నదని ఎవడు అక్కడికి పోడు, చెట్లు కొట్టడు, కాబట్టి చెట్లు పెరుగుతాయి. సో చెట్టు బాగా బలంగా ఉంటే కానీ దాక్కునేదానికి వీలుంటే తప్ప సింహం కూడా అక్కడ బతకలేదు. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి దాని సింబయాసిస్, మ్యూచువల్ డిపెండెన్స్ అండ్ మ్యూచువల్ యాక్సెప్టెన్స్. ఓకే. ఓం శ్రీ సాయిరామ్ సార్. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఉపన్యాసం. మా గురువు గారు చెప్పిన మాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు శాస్త్రి గారు ఒక్క మాట అన్నారు మొట్టమొదటిలో, ఇవాళ బిగినింగ్ లో ఏకస్వాదం అభుంజీత అని ఒక మాట అన్నారు. అంటే తాను మధురమైన పదార్థాలు తింటూ పక్క వాడికి కూడా పెడితే ఆ మధురాతి మధురం ఇంకా మధురాతి మధురం అవుతుందని. దీనికి ఒకటే ఉదాహరణ సార్. మన ఎలిమెంటరీ పాఠశాలలో ఏదన్నా మన అమ్మ మైసూర్ పాకు ముక్క గాని బెల్లం ముక్క గాని ఏదన్నా పెట్టినప్పుడు దాన్ని కాకే ఇంగిలి అంటామండి. అంటే తొక్క మధ్యలో పెట్టి దాని నోటితో కొట్టి ఒక ముక్క వాడిగా ఒక ముక్క మనకండి. మన స్నేహితులు కూడా 3 ముక్కలు పెట్టి మనం తినేవాళ్ళం అండి. అంటే మనం ఎంగిలి పెట్టకూడదు కదా సార్, కాకి ఎంగిలి అంటారు దాన్ని. ఆ విధంగా మా గురువు గారు కూడా ఎన్నో విషయాలు చదువు, మీరు మా గురువు గారు ఇద్దరు కూడా ఎన్నో అధ్యయనం చేసి మాకు చక్కగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో మీ ఉభయులకి కూడా ఈరోజు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తూ, శాస్త్రి గారు మళ్ళా మంచి ఉజ్వలమైనటువంటి భావతరంగాలతో మళ్ళా సోమవారం నాడు వచ్చి మాకు దివ్యానుభూతులు పంచాలని కోరుకుంటూ, అలాగే మా గురువు గారికి కూడా ఆధ్యాత్మిక ఈ వేదికలో ఇంకా ఆధ్యాత్మిక సుపరిమళాలని ఇంకా ఎన్నెన్నో చదివి మాకు అధ్యయనం చేయించేలాగా మీరిద్దరు స్వామి యొక్క దివ్యాశీస్సులతో మెండుగా మంచి ఆరోగ్యాలతో మంచి తేజస్తో వెలగాలని ఉభయులకు కోరుకుంటూ మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సాయిరామ్ సార్.